హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. అనస్థీషియా తీసుకోవడం వల్ల మాకు బ్యాక్ పెయిన్ వస్తుందా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ చాలామంది భయపడుతూ ఉంటారు. బికాజ్ స్పైనల్ అనస్థీషియా అనగానే లేదు, నార్మల్ డెలివరీకి మనం ఇచ్చే ఎపిడ్యూరల్ అనాల్జీసియా దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుందేమో ఫ్యూచర్లో అన్నట్టుగా చాలామంది భయపడుతూ ఉంటారు. దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనకు అంటే నార్మల్ డెలివరీకి పెయిన్లెస్ లేబర్ అప్పుడు కూడా మనం ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇస్తాము. అట్ ద సేమ్ టైం సిజేరియన్కి వెళ్ళాలనుకున్నా కానీ స్పైనల్ అనస్థీషియా ఇస్తాం. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అనస్థీషియా అంటే అది డైరెక్ట్గా బోన్కి ఒకటి ప్రిక్చారు. చాలామంది వెన్నుకు గుచ్చుతారు, అందుకే వెన్ను నొప్పి వస్తుంది తర్వాత అని అనుకుంటారు. అలా కాదు, మనకు బ్యాక్ బోన్లో అంటే కార్టిలేజెస్ లైక్ వర్టిబ్రల్ బోన్స్ ఉంటాయి. ఆ మధ్యలో కార్టిలేజ్ లాంటిది ఉంటుంది, అంటే లైక్ ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ టైప్ టిష్యూ ఉంటుంది, దానికి ఇస్తారు స్పైనల్ అనస్థీషియా అయినా కానీ. సో దానివల్ల ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు బ్యాక్ పెయిన్. అంటే అనస్థీషియా వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అనేది అది ప్యూర్ మిత్, అపోహ మాత్రమే. అండ్ బేసికల్లీ డెలివరీ తర్వాత అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే లైక్ నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ కానీ బ్యాక్ పెయిన్ అనేది కామన్. బట్ అది ఎందువల్ల వస్తుంది అండ్ దానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. అంటే పాలు ఇచ్చేటప్పుడు ఏంటంటే బేసికలీ కాల్షియం రిక్వైర్మెంట్ చాలా అవసరం. చాలామంది ఏంటంటే డెలివరీ అయిపోయాక మెడిసిన్స్ అన్నీ కూడా ఆపేస్తారు. సో అండ్ మోర్ ఓవర్ ఫీడింగ్ ఇచ్చే టైంలో ఏంటంటే కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువగా అవసరం పడుతుంది. ప్రెగ్నెన్సీలో 1 గ్రామ్ పర్ డే అవుతే లాక్టేషన్ పీరియడ్లో అంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ 2 to 3 grams పర్ డే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో బేసికలీ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే. అండ్ దాంతోపాటు కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే లైక్ మిల్క్, బటర్ మిల్క్, కర్డ్స్, మళ్ళీ అది కాకుండా చీజ్, ఇలాంటివన్నీ కూడా తీసుకోమంటాం. అండ్ రాగులు, ఇవన్నీ ఏంటంటే రిచ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం. సో అవి తీసుకోవడం వల్ల కూడా చాలా మటుకు మనం బ్యాక్ పెయిన్ అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న బ్యాక్ పెయిన్ వస్తుంది. బికాస్ విటమిన్ డి ఏంటంటే మన కాల్షియం అబ్జర్ప్షన్కి చాలా యూస్ఫుల్ ఎలిమెంట్. చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకోసం అంటే సన్ ఎక్స్పోజర్ ఉండదు, ఎండకు ఎక్స్పోజ్ అవ్వకపోయేసరికి మనకు విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కామన్. సో బేసికలీ కాల్షియంతో పాటుగా విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా ఇస్తాము పోస్ట్ డెలివరీ. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫీడింగ్ టెక్నిక్స్. చాలామంది ఫీడ్స్ ఇచ్చేటప్పుడు అంటే పాలు తాకిపించేటప్పుడు ఏంటంటే ఎక్కువగా బెండ్ అయిపోతుంటారు ముందరికి. సో అలా బెండింగ్ పొజిషన్ అండ్ బ్యాక్ రెస్ట్ తీసుకోకపోయేసరికి బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్. సో బేసికలీ మనం అంటే డెలివరీ అయ్యాక కూడా వాళ్ళకి చెప్తామంటే ఫీడింగ్ టెక్నిక్స్ బేసికలీ ఏంటంటే ఒక గుడ్ బ్యాక్ రెస్ట్ తీసుకోమంటాం. అంటే వెనుకకి గోడకు కానీ లేకపోతే కాట్కి కానీ ఆనుకుని కూర్చోాలి. అండ్ అడిక్వేట్ సపోర్ట్ అంటే మనకు ల్యాబ్స్లో 1 కానీ 2 దిండ్లు పెట్టేసుకొని దానిపైన బేబీని పడుకోబెట్టి ఫీడింగ్ ఇమ్మంటాం. అంతేకాని బేబీ కోసం మీరు ముందుకు వంగుతా ఉన్న కొద్దీ బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్. సో ఇంప్రాపర్ వే ఆఫ్ ఫీడింగ్ ఆ ప్రాపర్ టెక్నిక్ తెలుసుకోగలిగితే బ్యాక్ పెయిన్ చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు. అదొకటి. అండ్ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని ఇవ్వడం బెటర్. చాలామంది చైర్లో ముందుకు బెండ్ అవుతూ కూర్చొని ఇస్తారు. అలా కాకుండా కాట్ పైన కానీ అట్లా లేదు అని అంటే ఫీడింగ్ పిల్లోస్ కూడా వస్తున్నాయి, అది పెట్టుకుంటే ఏంటంటే మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. అంటే మనకు డెలివరీ తర్వాత బేబీతోనే అంటే బిజీగా ఉండిపోయి ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా చేయరు అండ్ బయటికి ఎండ కూడా ఎక్స్పోజ్ అవ్వరు. సో బేసికల్లీ అట్లీస్ట్ ఒక 3 months క్రాస్ అయ్యాకనైనా బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్కి అట్ ద సేమ్ టైం పొట్టకి కోర్ మజిల్ స్ట్రెంథనింగ్కి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోవాలి. సో యోగా కానీ అండ్ సూర్య నమస్కారాలు అట్లా చేస్తే కూడా మనకు బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ కోర్ మజిల్ స్ట్రెంథనింగ్కి కూడా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇలా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకొని కాల్షియం విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకొని అండ్ ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్ తెలుసుకోగలిగితే మనం బ్యాక్ పెయిన్ అనేది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయగలుగుతాం. అండ్ మ్యాండేటరీ కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ అయితే మ్యాండేటరీ. అంటే మనకి ఫీడింగ్ ఇచ్చినన్ని రోజులు తీసుకోమంటాం. కొంతమంది ఏంటంటే ఇనీషియల్గా ఒక 2-3 months తీసుకుంటారు, దాని తర్వాత మళ్ళీ ఆపేస్తారు. అలా కూడా చేయకూడదు. మీరు ఫీడింగ్ ఇచ్చినన్ని రోజులు కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ మ్యాండేటరీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి సో దట్ మీకు ఫర్దర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.